వెల్కమ్ టు కింగ్ సైకిల్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి వెదర్ వర్సెస్ క్లైమేట్. అసలు వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటో ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈరోజు వీడియో తర్వాత మీకు ఒక బ్రీఫ్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అసలు క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి ఈరోజు మన వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెదర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వెదర్ అనేది టెక్నికల్గా మనం ఎలా చెప్తామంటే, ఒక పర్టిక్యులర్ టైంలో ఒక పర్టికులర్ ఏరియాలో షార్ట్ రేంజ్లో జరిగే ఒక అట్మాస్ఫియరిక్ కండిషన్ అనమాట. సో ఇది జనరల్గా చెప్పాలంటే వెదర్ అంటే ఏంటంటే, ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, సో వర్షాన్ని మనం వెదర్ అంటాం అనమాట. లేకపోతే మనకి ప్రజెంట్ సన్నీగా ఉందనుకోండి, మనం దాన్ని వెదర్ అంటాం. సో వెదర్ అనేది మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ప్రజెంట్ వెదర్ కండిషన్ ప్రకారం మీరు డ్రెస్సెస్ మార్చుకుంటారు కదా, అలా అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో కానీ ఒక ఏరియాలో కానీ సడన్గా అట్మాస్ఫియర్ కండిషన్ చేంజ్ అవ్వడం అంటే వర్షం పడడం కానీ లేకపోతే స్నో పడడం కానీ జరిగితే ఆ కండిషన్ని మనం వెదర్ కండిషన్ అంటాం అనమాట. సో ఇప్పుడు జనరల్లీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ వర్షం పడితే అరే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అంటాం. అక్కడ క్లైమేట్ చేంజ్ అవ్వలేదు, వెదర్ చేంజ్ అయింది. సో వెదర్ అంటే ఒక షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక షార్ట్ రేంజ్లో, అంటే ఒక డిస్ట్రిక్ట్కి అవ్వచ్చు లేకపోతే మీ ఏరియాలో అవ్వచ్చు, ఒకవేళ అక్కడ వెదర్ కండిషన్ చేంజ్, అట్మాస్ఫియర్ కండిషన్ చేంజ్ అయితే దాన్ని వెదర్ అంటాం. ఓకే, సో వెదర్ అంటే ఇదనమాట. సో ఇప్పుడు క్లైమేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు క్లైమేట్ అంటే ఏంటంటే వెదర్కి పూర్తిగా ఆపోజిట్లో ఉంటుంది. సో ఇప్పుడు క్లైమేట్ అంటే ఎలా చెప్తామంటే, లార్జ్ ఏరియాలో లార్జ్ టైంలో అంటే ఎక్కువ టైంలో జరిగే అట్మాస్ఫియర్ చేంజెస్ని క్లైమేట్ అంటాం. సో క్లైమేట్ అంటే ఫర్ సపోజ్ సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఈ సీజన్స్ ఉంటాయి కదా, ఈ సీజన్స్ క్లైమేట్ అనమాట. సో క్లైమేట్ చేంజ్ అవ్వడం అంటే ఒక ఏరియాలో అట్మాస్ఫియర్ కండిషన్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు రాజస్థాన్ అనే ఏరియా ఎప్పుడు హాట్గా ఉంటుంది, అంటే ఎప్పుడు మనకి సన్నీగా అండ్ ఉంటుంది అనమాట, చెమటలు పుట్టేస్తూ ఉంటుంది రాజస్థాన్ అనే ఏరియా. సో రాజస్థాన్ అనే ఏరియా మోర్ దాన్ ఇయర్స్ అండ్ డెకేడ్స్ వరకు సన్నీగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడు ఎక్కువ హాట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఏరియా మనకి సన్నీగా ఉంటుంది మనం చెప్పాం. ఎందుకంటే లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి. సో అక్కడ అట్మాస్ఫియర్ కండిషన్ అనేది లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి అక్కడ రాజస్థాన్లో క్లైమేట్ ఎప్పుడు హాట్గా ఉంటుంది, ఎప్పుడు సన్నీగా ఉంటుంది, ఎక్కువ సన్నీగా ఉంటుంది అని చెప్తాం అనమాట. ఫర్ సపోజ్ అలాగే కేరళలో ఎప్పుడు కేరళ అనేది మనకి కోస్టల్ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మాన్సూన్స్ వస్తాయి, ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి అక్కడ కండిషన్ అనేది ఒక క్లైమేట్ అనేది హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది, ఎక్కువ గార్లో హ్యూమిడిటీ ఉంటుంది. అలాగే మనం హ్యూమిడిటీ అనేది అప్కమింగ్ టాపిక్స్లో నేర్చుకుంటాం. అసలు ఈ హ్యూమిడిటీ అంటే ఏంటి, హ్యూమిడిటీ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ పేపర్ ప్రజెంట్ అండ్ ఎయిర్ అని చెప్పి మీరు 8th క్లాస్లో చదువుంటారు. నేనైతే 8th క్లాస్లో చదివా. సో అలా క్లైమేట్ని మనం డిస్క్రైబ్ చేస్తాం అనమాట. సో జనరల్లీ క్లైమేట్ అనేది మీ వార్డ్రూమ్ లాంటిది అనమాట. మీ వార్డ్రూమ్లో ఏంటి, జనరల్ ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి. ఈ డ్రెస్సెస్ నుంచి మనం ఒక డ్రెస్ని పిక్ చేసుకుంటాం. అంటే వార్డ్రూమ్ అనేది ఎలాగా అంటే లాంగ్ అమౌంట్ ఆఫ్ టైంకి అదే డ్రెస్సెస్ ఉంటాయి. సో లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది అనమాట. సో అంటే క్లైమేట్ అనేది ఎప్పుడు మనం ఎలా చెప్తామంటే, మోర్ దాన్ మంత్స్, మోర్ దాన్ ఇయర్స్, కొన్నిసార్లు 30 years 40 years వరకు అట్మాస్ఫియర్ కండిషన్ ఒకలాగా ఉంటే దాన్ని మనం క్లైమేట్ అంటాం. సో ఇది బ్రీఫ్గా క్లైమేట్ అండ్ వెదర్ అనమాట. సో వెదర్ అంటే ఏంటి అంటే, వెదర్ అంటే షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి జరిగే అట్మాస్ఫియర్ చేంజెస్ని వెదర్ అంటాం. అదే క్లైమేట్ అంటే ఏంటంటే లార్జ్ ఏరియాస్, అంటే ఇండియా అలాగే ఒక స్టేట్ మొత్తం, ఒక నేషన్ మొత్తం జరిగే అట్మాస్ఫియర్ చేంజెస్, అలాగే లాంగ్ టర్మ్లో జరిగే అట్మాస్ఫియర్ చేంజెస్ మనం క్లైమేట్ అంటాం. సో ఇది వెదర్ వర్సెస్ క్లైమేట్. సో మీకు వెదర్ అంటే ఏంటో, క్లైమేట్ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు ఇప్పుడు. సో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు పక్కోడు ఎవడైనా సరే, అరే క్లైమేట్ చేంజ్ అయిపోయిందిరా ఉన్నట్టుండగా మనకి ఏంటిది అంటే, నాన్న అది క్లైమేట్ కాదు నాన్న, అది వెదరు అని చెప్పచ్చు మీరు ఇప్పుడు. సో అది ఈరోజు వీడియో అనమాట. సో నెక్స్ట్ వచ్చే టాపిక్స్ ఇంకా ఎలా ఉంటాయంటే, ఏమైనా
మీ ఇంటి దగ్గర జరిగే అట్మాస్ఫియర్ చేంజెస్ ఉంటాయి కదా, లైక్ వర్షం పడినప్పుడే ఒక ఇంకా అక్కడి నుంచి మీకు ఇప్పుడే చెప్పిన ఆ స్పాయిలర్స్ ఏమో ఇంక ముందు ఇంకా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.